వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి జనవరి 8వ తేదీలో అలాగే 9వ తేదీన కాదన్నా కలిసి వచ్చే కాలం. కాదన్న వారే కాళ్ళ దగ్గరికి వస్తారు. ఆశ్చర్యపోతారు. మీకు ఎంత బాగుందంటే కనుక మీరు ఆశ్చర్యపోవడానికి గురి అవుతారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మినవారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. రోజులు జరిగే అద్భుతాలు ఏంటంటే మేము కూడా ఇంత సంతోషంగా గడపగలుగుతామా, ఇంత ఆనందంగా గడపగలుగుతామా, ఈ రోజులు మా రోజులు అన్నట్టుగా అంత ఆశ్చర్యపోతారు. కాబట్టి కుంభరాశి వారి పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి యొక్క కాలాన్ని పరిశీలించినట్లు అయితే కొంచెం ఏంటంటే మీరు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే పెద్దగా ఏమీ లేదు, చిన్నగా ఇబ్బందులే ఉన్నాయి. కానీ మీలో మీరు ఏంటంటే బాధపడిపోతున్నారు. చిన్న సమస్యని ఏంటంటే పెద్దగా చేసి ఆలోచించుతూ అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నారు. ఈ కుంభరాశి వారు చూసినట్లయితే ఇబ్బందులు అనేవి ఏమీ ఉండవు, చక్కగా ఉండబోతున్నారు. ఇలాంటి ఇబ్బంది ఉండదు. మీ శత్రువులు ఏంటంటే మీ వద్దకు రాబోతున్నారు. మీకు అంతా కూడా మంచి జరగబోతుందని ఒక రకంగా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ఆశ్చర్యపోతారు. ఒక రకంగా మనం చూసినట్లయితే ఆశ్చర్యానికి గురవుతారు. ఎన్నాళ్ళైతే మిమ్మల్ని దూరం పెట్టారో, మిమ్మల్ని ఎవరు ద్వేషించారో చాలా వరకు కూడా మీరు అంటే గిట్టని వారిపై ఇబ్బందులను గురి చేస్తున్నారు. అంటే లేనివి పోనివి చెప్పేసి మిమ్మల్ని కించపరుస్తారు కదా. అలాంటి వారు ఏంటంటే గనక మీకు గౌరవ మర్యాదలు చేయబోతున్నారు. మరే మంచివారు అని చెప్పబోతున్నారు. అంటే ఈ జనవరి 8, 9 తేదీలలో ఈ తేదీన 8వ తేదీన అద్భుతం జరగబోతుంది. మీరు ఎంత ఆనందంగా ఉంటారు, అలాగే ఈరోజు ఎంత ఆనందంగా గడుపుతారు అనేది తెలుసుకుందాం. కుంభరాశి పరంగా మనం చూసినట్లయితే ఈ రాశి వారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులపై ద్వేషం, కోపం అనేవి ఉండవు. కాకపోతే వీరిపైన అబద్ధం చెప్పినట్లయితే కావచ్చు, వీరిని కించపరిచినప్పుడు వీరికి విపరీతంగా కోపం వస్తుంది. వారిని ఎంత ఉన్నారంటే అంత ద్వేషిస్తూ ఉంటారు, అంత దూరం పెడుతూ ఉంటారు. కాబట్టి ఇన్నాళ్ళు ఏంటంటే మీ శత్రువులు కావచ్చు, మీకు దగ్గరి వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో కదా వాళ్ళే మీ దగ్గరకు రాబోతున్నారు. వాళ్ళేంటంటే గనుక చేతులెత్తి దండం పెట్టబోతున్నారు అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారికి జనవరి 8వ తేదీన ఎలా ఉండబోతుంది అంటే గనక మీకు చాలా బాగుంటుంది. ఏంటంటే మీరు ఏదైనా కొత్త ఉద్యోగం చేయాలనుకుంటున్నారు కదా, ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు కదా, అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ని మీరు సాధించబోతున్నారు. ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, కొంతమందికి ఉద్యోగం లేక బాధపడుతున్నారు కదా, అలాంటి వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అంటే ఇటు ఉద్యోగం వచ్చిందని, అలాగే మాకు మంచి వార్తలు అందుతున్నాయి అని, అలాగే ఈరోజు ఆనందకరమైన రోజుగా అని భావించి చాలా సంతోషంగా గడుపుతారు. ఈరోజు కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, 8, 9 తేదీలలో హడావిడి చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఏ ఆలోచనలు ఈ రోజు కూడా మీరు పెట్టుకోకండి. ఎక్కువ మీరు ఆలోచించకండి. ఆలోచిస్తే ఏంటంటే మీ మైండ్ అనేది చాలా వరకు పాడైపోతుంది. అలాగే ఈ కుంభరాశి వారు మీరు మిమ్మల్ని ద్వేషించేవారు మాట్లాడే విధంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏంటంటే మీరు వద్దు వాళ్ళతో ఇంపులు కోవాలి అనుకుంటున్నాము, వాళ్ళు కూడా ఏంటంటే గనక ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అడిగే సిచ్యువేషన్ విషయం కూడా ఈరోజు
మీకు కనిపిస్తుంది. అలానే కాకుండా మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు, మేము చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అన్నమాట అయితే వీరి యొక్క నోటి ద్వారా మీరు వినబోతున్నారు. మీరు చెవులారా ఆ మాటలు వినేసి ఇత్తడి మనసు కదా, మీరు వాళ్ళ మాటలకి కరిగిపోతారు కాబట్టి ఏంటంటే అందరిపై ప్రేమను చూపిస్తూ ఉంటారు. అందుకే ఏంటంటే సర్లే పోనీ వాళ్ళని క్షమిస్తారు కాబట్టి ఏంటంటే మీరు ఈరోజు ఆనందపడే సమయంగా చెప్పుకోవచ్చు. ఇక మీరు ఈ 2 రోజులు చేయవలసిన దైవత ఆరాధన ఏంటి అంటే వినాయకుడిని పూజించండి. వినాయకుడికి లడ్డూను సమర్పించండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.